తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తుల హక్కు లేదట. ఇది చాలా మంచి న్యూస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆస్తులు రాయం చేసుకొని పెద్ద ఎత్తున తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు. మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. మహారాష్ట్ర చెందిన ఉర్దూ దంపతుల కేసులో ఉత్తర్వులు అంటూ చూస్తాం. ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను చూసుకోమని అంటారు కదా, ఇప్పుడు అది కుదరదు. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ బాగోగులన్నిటి కూడా చూసుకోవాల్సిందే. లేకపోతే వాళ్ళ ఆస్తి వాళ్ళకు రాదు, 100% రాదు. నిజంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి మంచి తీర్పు ఇచ్చింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చని పేర్కొంది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకుపై 80 ఏళ్ల వృద్ధుడు 78 ఏళ్ల భార్య దాఖలు చేసే ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పును కూడా ఇచ్చింది అంటూ చూస్తాం. నిజంగా న్యాయస్థానాలు కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇలాంటి విషయాల్లో నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళని. తల్లిదండ్రులు బాగోగులు పట్టించుకొని వారసులకు ఆస్తిని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొడుకు ఇల్లు ఖాళీ చేయాల్సిందే. మంచి పని చేసింది. అట్లాంటి సన్నాసులందరినీ కూడా ఇదే శాస్తి చేయాలి. మహారాష్ట్రలో చెందిన వృద్ధ జంట గతంలో ముంబైలో 2 ఇళ్లను కొని తన 3 పిల్లలకి ఇచ్చి యూపీకి వెళ్లారు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పెద్ద కొడుకు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధులు 2023లో ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దీంతో ముంబైలోని వాళ్ళ ఇంటి ఖాళీ చేయాలని, పోషణ ఖర్చు కింద నెలకు 3000 ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో పెద్ద కొడుకు అప్పీల్ చేయగా ట్రిబ్యునల్ తీర్పును కొట్టివేసింది. కొడుకు కూడా సీనియర్ సిటిజనే కాబట్టి ఆయన ఇంట్లోంచి పంపించలేమని చెప్పింది. ఈ తీర్పుపై వృద్ధులు సుప్రీంకు వెళ్ళగా హైకోర్టు తీర్పు తప్పట్టింది. పిటిషన్ వేసే నాటికి కొడుకు వయసు 59 ఏళ్లే కాబట్టి సీనియర్ సిటిజన్ గా పరిగణించలేమంది. ట్రిబ్యునల్ తీర్పు సరైందేనని నవంబర్ 30లోగా ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇలాంటి వివాదాల్లో పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై యాజమాన్య హక్కులు తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చే అధికారం ట్రిబ్యునల్కు ఉందని స్పష్టం చేసింది. హిందూ వితంతు ఆస్తి భర్త వారసులకే. సో అర్థమైంది కదా, పిల్లలు లేని భర్త చనిపోయిన హిందూ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే ఆమె ఆస్తి భర్త వారసులకే దక్కుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామమే. ఎవరైతే పిల్లల్ని తల్లిదండ్రుల బాగోగులు చూసుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది ఒక చెంపపెట్టు లాంటి తీర్పు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా పేరెంట్స్ ని చూసుకోవాల్సిందే, తప్పదు.